బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభానికి తొలి అడుగు పడింది. రాబోయే సీజన్ కోసం ఎండేమాల్ షైన్ ఇండియా లోగోను రిలీజ్ చేసి త్వరలోని అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న రియాలిటీ షోను మొదలు పెట్టబోతున్నామనే విషయాన్ని రివీల్ చేసింది. అయితే ఎప్పట్లానే లోగో వెనుక ఉన్న కథ ఏంటి, ఎవరెవరు ఇంట్లోకి వెళ్తున్నారా విషయాలపై ఉత్సాహం కలుగుతుంది. బిగ్ బాస్ షోలోనూ దేశవ్యాప్తంగా అన్ని భాషలు నిర్వహించే ఎండేమాల్ షైన్ ఇండియా తాజాగా బిగ్ బాస్ తెలుగు 8 లోగోను రిలీజ్ చేసింది. సీజన్ 8 అంకె ఆకారంలో ఇన్ఫినిటీని సూచించే విధంగా లోగోను డిజైన్ చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఈ సీజన్ లో ఫన్, కొట్లాటలు ఓ రేంజ్ లో ఉండబోతున్నాయనే విషయాన్ని లోగోతో చెప్పకనే చెప్పారు. ఇక బిగ్ బాస్ తెలుగు షోకి కంటెస్టెంట్లు ఎవరెవరు వస్తున్నారనే విషయంపై అనేక ఊహాగానాలు మీడియాలో ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు నిర్వాహకులు సుమారు 60 నుంచి 70 మంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసి ఓ లిస్టును ఫైనల్ చేశారు. వారితో ఇంటర్వ్యూలు, వారి అభిప్రాయాలు, డిమాండ్ల గురించి చర్చిస్తున్నారు అనే విషయం తెలిసిందే. అయితే దాదాపు 25 మంది ఫైనల్ లిస్టును సిద్ధం చేశారు. కానీ అందులో నుంచి కొన్ని మార్పులు, చేర్పులు చివరి నిమిషంలో కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి కంటెస్టెంట్ల ప్రాబబుల్స్ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుందని చెప్పారు. ఇక తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 షోలో తాజాగా తెరపైకి వచ్చిన పేర్లు సింగర్ సాకేత్, దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పరువు హత్య కారణమైన సూసైడ్ చేసుకున్న మారుతిరావు కూతురు అమృత ప్రణయ్ షోలోకి రానున్నారనేది ప్రముఖంగా వినిపిస్తుంది. ప్రేరణ ఖమ్మం, వెబ్ సిరీస్ యాక్టర్ రవితేజ, మోటివేషనల్ స్పీకర్ వంశీకృష్ణారెడ్డి, మోడల్ సయ్యద్ అబు, మోడల్ ఊర్మిళా చౌహాన్, యాక్టర్ హారిక, ఈటీవీ ప్రభాకర్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఇక బిగ్ బాస్ తెలుగు 8 సీజన్ సెప్టెంబర్ 1వ తేదీన కానీ లేదా 8వ తేదీన కానీ ప్రారంభమయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అయితే ఈసారి విభిన్నంగా ఈ షో ఉండబోతుందనే విషయం ఇప్పటికే స్పష్టమవుతోంది. ఈ సీజన్ లో 2 రకాల సెట్స్ వేస్తున్నారనే విషయం హాట్ టాపిక్ గా మారింది.